ఇప్పుడు ప్రతి హీరోలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినట్టు మీ హిందీలో ఏ హీరోని చెప్పగలుగుతాడా? చెప్పండి అనుకుంటున్నారు. అరే చెత్త నా కొడుక నీకే అంటున్నా. సో ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్పినట్టు చెప్పమన్నా మీ ఏ హీరోని తీసుకురా. హాయ్ నమస్తే అందరికీ. సో నిన్న ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా మనకు టీజర్ అయితే రిలీజ్ అయింది వార్ 2 నుంచి. సో ఈ వార్ 2కి ఎక్స్పెక్టేషన్ సౌత్లో కానీ పాన్ ఇండియా రేంజ్లో ఒక ఎక్స్పెక్టేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సౌత్ నుంచి ఎన్టీఆర్ అన్న నటిస్తున్న హీరో కాబట్టి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చూశారు జనాలందరూ. బట్ నిన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత గుడ్ రోషన్ ముంగట తెలిపాడని కొందరు మాట్లాడడం లేదు. ఎన్టీఆర్ అన్న వర్షన్లో చాలా బాగా చేశాడు. సో ఇప్పుడు టీజరే కదా, సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ప్రతి హీరోలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినట్టు మీ హిందీలో ఏ హీరోని చెప్పగలుగుతాడా? చెప్పండి. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినట్టు కొందరు అతను ఇట్లా ఒక జోకర్ ఉంటాడు హిందీలో, తను ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ ఉంటాడు. సార్ తను ఏమని పెట్టాడంటే తెలుగులో దీనికి 120 కోట్లు రైట్స్ తీసుకుందామని అనుకున్నారంట. కానీ నిన్న బర్త్డే రోజు టీజర్ వచ్చింది కదా, అది చూసిన తర్వాత ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత 10 కోట్లు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారని ఒక చిన్న ట్విట్టర్లో అయితే ట్వీట్ చేస్తున్నాడు. లింగు అని ఒక డిఫరెంట్గా ఎన్టీఆర్ అన్న అయితే ట్రోల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ అన్న స్టామినా అయిందో, ఇప్పుడు టీజర్తోనే మనం సినిమాని అంచనా వేయలేం కదా. సో ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ అయితే గుడ్ అంచనాలను పెంచింది. సో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం నటిస్తున్న మూవీ కాబట్టి అక్కడ హిందీ హృతిక్ రోషన్తోని. సో సినిమా వచ్చిన తర్వాత తన యాక్టింగ్ ఎలా ఉండబోతుంది, తన డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతుంది, అసలు స్టోరీ ఏంది, సో విలన్ నుంచి ఒక హీరోగా మారతాడా అనేది స్టోరీ ఏముందనో మనకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సో మీరు ఇప్పుడు ఏంటంటే హిందీ వాళ్ళకు ఒక మంట ఏంటంటే మన బాహుబలి వచ్చిన తర్వాత మన సినిమాలు అక్కడ డబ్బై వాళ్ళ రికార్డు కూడా తుడిచేస్తుంది. వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఏ విధంగానైనా ట్రోల్ చేద్దామని చెప్పి ఇలా మన తెలుగు హీరోల మీద పడుతున్నారు. సో మా తెలుగు హీరోల మధ్య ఫ్యాన్స్ మధ్య వారు ఉండొచ్చు, కానీ మా తెలుగు హీరోలను కించపరిస్తే ఎవరు ఫ్యాన్స్ జెన్యూన్గా, నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ని, సో ప్రతి ఒక్క ఫ్యాన్స్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. సో డిఫెండ్ చేసుకుంటాం. కానీ కొంచెం ఒక కుళ్ళు ఏర్పడింది. బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఇలా ప్రభాస్ అన్న మూవీస్ కావచ్చు, ఎన్టీఆర్ అన్న మూవీ దేవర కావచ్చు, మొన్న ఇలా మూవీస్ రిలీజ్ అవుతుంది కదా. సో ఆ కలెక్షన్స్ మిమ్మల్ని దాటిపోతున్నాయి. మీ జనాలే మిమ్మల్ని మెచ్చట్లేదు. మీ స్టోరీలను కానీ, మీ టేకింగ్ కానీ, మీ విజువల్స్ కానీ ఒకటే రొట్ట ఉంటుందని అనుకుంటారు. సో మా కథల్ని కానీ, మా సినిమాలను కానీ, మా లాంగ్వేజ్ కానీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది ఓర్వలేక మీరు ఎలాగైనా ట్రోల్ చేయాలనుకుంటున్నారు. అరే చెత్త నా కొడుక నీకే అంటున్నా. సో ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్పినట్టు చెప్పమన్నా మీ ఏ హీరోని తీసుకురా. డైలాగ్ డెలివరీ ఒక రేంజ్ ఉంటుంది. సో మా తెలుగు హీరోలు కూడా ప్రతి ఒక్కరు అంటారు మీ డెలివరీ కానీ ఎవరు మేము మ్యాచ్ చేయలేమని. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కడికి రాడ్ దింపుతాడు. సో పక్కా ఇది. సో మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ స్టామినా అయిందో మొన్న జపాన్లో కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. సో మీకు మరోసారి సినిమా ఫుల్ రిలీజ్ అయిన తర్వాత ఈ జోకర్ గాడికి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి వేసుకోండి. వీడికి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకుంటుందిరా. మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత నీ కోసమే స్పెషల్లీ ఒక వీడియో చేస్తా. కానీ తన డ్యాన్స్ కానీ తన వేరియేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు ఇలా కించపరిచి మాట్లాడడం అనేది చాలా తప్పు. నువ్వు ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఎన్టీఆర్కి సారీ చెప్పాలి. నీ ట్విట్టర్ అకౌంట్లోనే నువ్వు సారీ అని పెట్టాలి. ప్రతి ఒక్కడికి సినిమాతోనే సమాధానం చూపిస్తాడు. ఇలాంటి ఎన్నో ట్రోల్ చేసారు. ఎవరికి భయపడకుండా ఎన్టీఆర్ అన్న స్టామినా ఏందో ఇక ముందు మీరు చూడబోతున్నారు. జై ఎన్టీఆర్.